ఒక రాజు తన దగ్గర పనిచేసే ముగ్గురు మంత్రులను పరీక్షించాలనుకుంటాడు. ఒకరోజు ఆ ముగ్గురు మంత్రులను పిలిపించి ఒక్కోరికి ఒక్కో సంచి ఇచ్చి అడవిలోకి వెళ్ళి ఆ సంచి నిండా మంచి మంచి పండ్లు కోసుకురామంటాడు. ఆ ముగ్గురు మంత్రులు ఏం చేస్తారంటే రాజు చెప్పినట్లు ఆ పండ్లు కోసుకురావడానికి అడవిలోకి వెళ్తారు. మొదటి మంత్రి ఏం చేస్తాడంటే రాజు చెప్పినట్లే మంచి మంచి పండ్లు ఎత్తికి ఆ సంచి నిండా కోసుకుంటాడు. రెండో మంత్రి ఏం చేస్తాడంటే రాజుకి అంత టైం ఎక్కడ ఉంటుందిలే అని చెప్పి సగం సంచి నిండుగా కుళ్ళిపోయినట్టు పనికిరాని మొత్తం కోసి కింద పైన మాత్రం కొన్ని మంచి మంచి పండ్లు కోసి కప్పేస్తాడు. మూడో మంత్రి ఏం చేస్తాడంటే రాజుకి మా సంచి వెతికంత టైం ఎక్కడ ఉందని చెప్పి అసలు పొండ్లే కోయకుండా ఆ సంచి మొత్తం చెత్తా చెదారంతో నింపేస్తాడు. ఆ ముగ్గురు మంత్రులు సాయంత్రం అయిన తర్వాత రాజు దర్బార్కి వస్తారు. వీళ్ళని చూసిన తర్వాత రాజు ఏం చెప్తాడంటే వీళ్ళని ఒక నెల పాటు జైల్లో పెట్టండి, నెల రోజుల పాటు వీళ్ళు తెచ్చుకున్న సంచిలోంచే తినాలి, వీళ్ళకి ఏమీ ఇవ్వద్దని చెప్పి ఆజ్ఞాపించి వీళ్ళని జైల్లో వేస్తాడు. మొదటి మంత్రి ఏం చేస్తాడంటే తను తెచ్చుకున్న తాజా పండ్లు రోజు కొన్ని కొన్ని తిని హ్యాపీగా నెల రోజుల పాటు జీవితం గడిపేస్తాడు. రెండో మంత్రి తను తెచ్చుకున్న పైన ఉన్న పండ్లు కొన్ని రోజులు తింటాడు, 15 రోజులు తింటాడు. మిగిలిన 15 రోజులు మాత్రం ఆ కుళ్ళిపోయినట్టు పనికిరాన్ని తిని ఆరోగ్యం క్షీణించి మంచాన్ని పడిపోతాడు. మూడో మంత్రి తను తెచ్చుకున్న ఆ చెత్తా చెదారం తిని 2-3 రోజుల్లోనే ఆరోగ్యం బాగాలేక చనిపోతాడు. ఈ కథలో నీతి ఏంటంటే దేవుడు మనకు కూడా మంచి అవకాశాన్ని టైం ఇస్తాడు, కానీ ఆ టైంని ఆ యవ్వనాన్ని ఉపయోగించుకున్నవాడు జీవితంలో చాలా హ్యాపీగా ఉంటాడు. ఎవరైతే టైం పాస్ చేస్తారో బద్ధకంగా ఉంటారో వారు జీవితంలో దేనికి పనికిరాకుండా పోతారు.